మేడం నమస్తే అండి. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, అలాంటి చోట అసలు రాజధాని దేనికి అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మీరు దాని గురించి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోతే కూతవేడు దూరంలో ఉన్నాడు కదా, తాడేపల్లిలో కొంపెందుకు కట్టుకోవడం, ఆయన ఇల్లు ఎందుకండి కట్టుకోవడం? శుభ్రంగా అసలు కరెంట్ లేదు, రోడ్లు లేవు, మన ఇంటికి వెళ్ళడానికి రోడ్లు లేవు అనుకున్నాడు. అందుకనే కావాలా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పూరిళ్ళు ఎప్పటి నుంచో గతంలో 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వాళ్ళని లేపేసి వాళ్ళ ఇల్లు కూల్చేసి అసలు ఆయనదే మొత్తం రహదారి కావాలని చెప్పేసి కావాలని ఎంచుకున్నాడు రోడ్డు, అదంతా చేశాడు. అంటే ఆ రకంగా చేస్తేనే రోడ్డు కనపడుతున్నట్ట, లేకపోతే ఇక్కడ సామాన్యులు అంతా తిరిగేది రోడ్లు కాదనమాట. ఏం వస్తున్నాడుగా, తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సచివాలయం దాకా అసెంబ్లీ కోసం వస్తున్నాడు కదా సమావేశాలు నిర్వహించడానికి, మరి అప్పుడు అవి రోడ్లు కాదా? మరి నీళ్ళు లేవనుకుంటే ఇన్నాళ్ళు నీళ్ళు లేకపోతే మేము ఇక్కడ ఎలా బతికేవాళ్ళం, దెబ్బ చచ్చిపోయే వాళ్ళంగా. ఆయన మాత్రం ఏం తాగుతున్నాడు? తాడేపల్లి ఇంట్లో ఉండి నీళ్లు కదా తాగేది, నీటి వసతి లేకపోతే ఇక్కడ ఏం తాగి బతుకుతున్నాడు? కరెంట్ లేదనుకుందాం, ఎట బతుకుతారు? అసలు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయనే కదా ఆయన ఇల్లు కట్టుకుంది. అది మానేసి ప్రజల్ని ఇంకా నమ్మించాలని చెప్పి ఆయన ఏదో అబద్ధాలు చెప్తే ఇక్కడ అవన్నీ నిజాలేమీ అయిపోవు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. గతంలో కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా విజయవాడ టు గుంటూరు అయితే మధ్య ప్రాంతం అయితే ఆ రాజధానికి అనుకూలంగా ఉంటుందని చెప్పిన మహానుభావుడు ఆయనే. రాజధాని కట్టడానికి మరి అన్ని మౌలిక సదుపాయాలు అక్కడ సమకూర్తి నీటి వస్తు ఉందని చెప్పింది ఆయనే కదా. మరి ఈరోజు అదే మాట తప్పుగా మాట్లాడి మళ్ళీ దాన్ని అబద్ధం చేయాలనుకుంటే ఎట్లాగా? ఎవరు ప్రజలు నమ్మేస్తారా ఏంటి? అంటే ఓ పక్కనేమో అసలు ఇక్కడ మౌలిక సదుపాయాలు అసలు ఏమీ లేవు, నీళ్లు లేవు అని చెప్పి మాట్లాడిన మనిషి, మరో పక్కేమో భూగర్భ జలాల్లో అమరావతి కట్టడం కరెక్టేనా, అసలు బిల్డింగ్లు కూడా పని ఉండవు కదా, అక్కడ ఎలా కడతారని చెప్పి మళ్ళీ రెండో మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడతాడు అసలు. అందుకనే కదా అధికారంలోకి రాగానే మాట తప్పాడు, మడం తిప్పాడు. నదీ గర్భంలో అమరావతి కట్టడాలు చంద్రబాబు కడుతున్నాడు, నిజమే, సరే అనుకుందాం. నువ్వు వచ్చి చూపించు. నేను ఒక అమరావతి ప్రాంత మహిళగా అడుగుతున్నాను, నువ్వు వచ్చి నదీ గర్భంలో అమరావతి కట్టడాలు నాకు చూపిస్తే నేను ఏదైతే నీ 5 ఏళ్ల రాక్షస పరిపాలన చూసి తట్టుకోలేక మనకంటూ మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించి నువ్వు అనేది రాకుండా నీకు రాజకీయ సమాధి చేయాలని కంకణం కట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశాను. నేను కూడా గడప గడపకి తిరిగి అభ్యర్థించాం అందరినీ, తెలుసుకోండి అమ్మా, వాస్తవాలు తెలుసుకోండి, మన ఆస్తులే కోల్పోతాం. ఇక ఆయన పట్టపుస్తకాల మీద కూడా ఆయన పేర్లు వేసుకొని మన డాక్యుమెంట్స్ కూడా ఆయన చేతిలో పెట్టుకొని మనకు ఆ సొంత ఆస్తులు కూడా కోల్పోయే విధంగా చేసి మనల్ని పక్కన కూర్చోబెట్టేసి ఆయన పరిపాలన చేయాలనుకుంటున్నాడు. కాబట్టి విషయాలను, వాస్తవాలను, నిజాలను అన్నింటినీ మేము తేడతెల్లంగా వాళ్ళకి చెప్పి తెలియజెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసాం, గడప గడప తిరిగాం. మరి నువ్వు కనుక ఈరోజు అక్కడ కట్టడాలు చూపించగలిగితే నేను కూడా అదే అడుగుతున్నా. నేను కూడా మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో మనకు వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి కావాలని నీ తరపు నేను ప్రచారం చేస్తా. లేదు అక్కడ కనుక నువ్వు కట్టడాలు చూపించకపోతే నువ్వు ఇప్పుడున్న పదవికి నీ వైసీపీ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేయగలవా? మేము అడుగుతున్నాం. రాజకీయ సన్యాసం నువ్వు తీసుకోగలవా చెప్పమానండి. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ మాకు ఏకైక రాజధాని గుంటూరు విజయవాడ మధ్య ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అమరావతి అని పేరు ఎత్తకుండా సోకాల్డ్ రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇలా వ్యాఖ్యల్ని? సోకాల్డ్ మ్యాన్ కాబట్టి సోకాల్డ్గానే మాట్లాడతాడు. వాళ్ళని మాట్లాడినంత మాత్రాన అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అనే మాటకే కానీ సజ్జల నేనే ముఖ్యమంత్రి అన్న తీరులో బాగా వ్యవహరించాడు 5 ఏళ్ళ పరిపాలన. అందరూ రాష్ట్ర ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఈయన చేతగాని వాడని చెప్పేసి వాళ్ళే తెలుసుకుని వాళ్ళే పరిపాలన కొనసాగించారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి, వాళ్ళ తెలివితేటలతోటి మళ్ళీ ప్రజల్ని నమ్మించి మళ్ళీ మనం అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు తప్పితే ఈయనకి ఏ కోసానన్నా ఉంటే అసలు అమరావతి అనే ఒకప్పుడు వాళ్ళే అమరావతి అనే పేరు అడ్డం పెట్టుకొని అమరావతిని అడ్డం పెట్టుకొని మేము ఆయనన్నా ఇల్లు కట్టుకోలేదు బాబు, మేము ఏడే ఇల్లు కట్టుకుంటున్నాం, మేము మీ మధ్యనే ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చారు అమరావతి పేరు చెప్పుకొని. ఇప్పుడేంటి ఈయన ఈయన పూర్తిగా అమరావతిని నాశనం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అసలు బాగా తెలుస్తుంది కంటికి. మళ్ళీ ఆయన ఇది సరిపోదు, రేపో మాపో మళ్ళీ చట్టబద్ధత రాబోతుంది, మనకి ఇంకా 40% ఓటింగ్ ఉంది కాబట్టి ఈ ప్రజలకి మళ్ళీ అబద్ధాలు చెప్పేస్తే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు. వచ్చిన వెంటనే మనల్ని ఎవడైతే ఇబ్బంది పెట్టాడో వాడిని రప్ప అని తెగ నరికేయచ్చు. అసలు కావాల్సింది చేతికి చిక్కిందంతా ఎక్కడ కావాల్సింది అక్కడ దోచుకోవచ్చు అని చెప్పి అమరావతిని అప్పుడు శాశ్వతంగా చంపేయచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు బాబు గారు కనుక మళ్ళీ నిన్న పార్లమెంట్ అమిత్ షా గారితో మాట్లాడాడు కదా, ఆ అక్కస్తోటి దీన్ని ఎలా అయినా
పూర్తిగా చంపేయాలనుకుంటే ఈ చట్టబద్ధత అనేది జరగకుండా ఆపేయాలంటే మళ్ళీ మనం ప్రజలకి అబద్ధాలు చెప్పాలని చెప్పి నిన్న వచ్చి విషం కక్కాడు. విషం కక్కినంత మాత్రాన ప్రజలు తెలుసుకోలేనంత వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు ఒకప్పుడు తెలుసుకున్నారు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా నువ్వు మంచేదో చెడేదో తెలుసుకోకుండా ఇప్పటికన్నా నువ్వు ఈ పరిపాలన నా పరిపాలన ఎట్టుంది కాబట్టి నాకు ప్రజలు ఈ శాసి చెప్పారు కాబట్టి ఇకనైనా మంచి పనులు చేద్దామని నువ్వు తెలుసుకోకుండా ఇంకా అమరావతి మీద విష ప్రచారం చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇక ప్రజలే నీకు రాజకీయ సమాధి చేయబోతున్నారు. అంటే ఈ రోజున అమరావతిలో చంద్రబాబు తన రిజర్వ్ బ్యాంక్లో పెట్టుకున్నాడు, ఏటీఎం లాగా అమరావతిని యూజ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిజంగా పెట్టుకున్న అంటే ఏటీఎం లాగా పెట్టుకున్న వాడైతే దోచుకుంది ఎవరండి? ఇక్కడ అమరావతి ప్రాంతంలో రోడ్లు వేసిన రోడ్లు కూడా తవ్వుకొని బావుకుంది ఎవరు? ఆయన కార్యకర్తలు కదా, ఆయన కింద వర్గంలో ఉన్నటువంటి నాయకులు కదా ఆ రకమైన పనులు చేసింది. ఏ దొరికితే అది ఇనుమేంటి, కంకర ఏంటి, ఇసుక ఏంటి, ఎన్ని చేశారు ఇక్కడ కుంభకోణాలు. మరి అవన్నీ ఎవరు చేసినట్టు? ఆయన ఏమన్నా ఒక రూపాయి ఆశించి చేస్తున్నాడా? నా రాష్ట్రం అని 24 గంటలు అహర్నిశలు 4 గంటలు పడుకుంటాడో లేదో తిండో ఎవరికి తెలియదు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మి ఆయనకి పట్టం కట్టారు. మరి నువ్వు చేసావు, నీకు పట్టం కట్టారు, నవయుకుడివి నువ్వు చేయగలుగుతావు అని చెప్పి పట్టం కట్టారు. నువ్వేం చేసావు? నువ్వేమని నిరూపించావు? ఒక చేతగాని వాడిని అని చెప్పి నిరూపించుకున్నావు. అభివృద్ధి చేయకపోతే చెప్పావు, కామకన్నా కూర్చోపోయావా? 3 ముక్కలాట అని చెప్పి రైతులనేమో నడు రోడ్డును నిలబెట్టావు. మా వర్గంతోనే ఊరుకున్నావా? రైతులను ఒక వర్గంతో ఊరుకున్నావా? ఆఖరికి ఉద్యోగస్తులనేంటి, శ్రామికులనేంటి, పారిశుద్ధ్య కార్మికులతో సహా నడు రోడ్డును నిలబెట్టినటువంటి పరిస్థితి. మరి నువ్వు ఏ రకంగా అభివృద్ధి వైపు చూస్తావని చెప్పి మేము ఎలా అనుకుంటావు? నీకు అభివృద్ధి కాదు కావాల్సింది, నీకు విధ్వంసమే. నువ్వు వచ్చావు విధ్వంసం, దౌర్జన్యం, దోచుకు తినడం దొరికిందల్లా. ఇది తప్ప నీ పని కాస్తైనా నీకు అభివృద్ధి చేయడం చేతగానే అందరూ తెలుసుకున్నారు. చిన్నపిల్లాడితో సహా జగన్మోహన్ రెడ్డి అంటే ఛీ అని అంటున్నారు. ఇంకా నువ్వు తెలుసుకోకుండా ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. అంటే ఈ 18 నెలల కాలంలో అసలు అమరావతిలో డెవలప్మెంట్ ఏమన్నా అయిందా మేడం? అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబట్టే కదా. ఇప్పుడు జంగిల్ ఉందా? ఎక్కడన్నా కనిపిస్తుందా అండి? జంగిల్లో ఎక్కడన్నా అడవిలాగా ఈ ప్రాంతం కనిపిస్తుందా? లేదు కదా. నైట్ టైం చూసినట్టయితే అసలు ఇంకా ఒక వెలుగులు వెదజిల్లుతూ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అమరావతి కళకళలాడిపోతుంది ఆ శోభతోటి. అసలు మనం ఇక్కడ ఎక్కడున్నాము, స్విట్జర్లాండ్లో ఉన్నామా లేకపోతే ఇక్కడ ఉన్నామా అనేటువంటి ఒక భ్రమను కూడా కలిగేస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ లైటింగ్ కానివ్వండి, ఇక్కడ జనాల సమూహం, వాళ్ళ పనితీరు. ఇప్పుడు మళ్ళీ ఈ జనవరి నెలాఖరికి చూస్తే ఇంకా దాదాపు 30,000 మంది కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేసే తరహాలో ఉంటారు. వాళ్ళు రాబోతున్నారు అనమాట. ఇక్కడ ఆ రకంగా పనులు ముందుకు వెళ్తుంటే అది చూసి ఓర్వలేక మనకెటు చేయడం చేత కాదు, చేసే వాళ్ళని కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే మనకి బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ బాబు గారు అవేవి లెక్కలోకి తీసుకోరు. ఆయన అనుకున్న పని చేసి చూపిస్తారు. హైదరాబాద్లో చేసి చూపించాడు కాబట్టి, ఆ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మేము కూడా ఆయన నమ్మి ఆ రోజున భూములు ఇచ్చాం, 1 రూపాయి కూడా ఆశించకుండా. వెంటనే ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చామంటే ఎవరు కారణం? దానికి ఆయనే కారణం. ఆయన చేయగల నాయకుడు. అలాగే ఇప్పుడు లోకేష్ గారు కూడా విద్యారంగంలో దాన్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అందరూ తెలుసుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టబోతున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ పదవులు ఇవేవి శాశ్వతం కాదు కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు కాబట్టి, అంటే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. అభివృద్ధి కావాలి, ఈయనే తగ్గ నాయకుడు అనుకుంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, అంటే ఎక్కడికి తీసుకెళ్ళక విధంగా ఉండకుండా ఉండాలని చెప్పి మేము మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఏకైక రాజధానికి ఉండాలని ఒక చట్టబద్ధత కల్పించమని వేడుకోవడం జరిగింది. దానికి ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. రేపు బడ్జెట్ సమావేశాల్లో కనుక చట్టబద్ధత కల్పిస్తే మేము కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మన పిల్లలకి మంచి భవిష్యత్తును కోరుకోవాలి, మన ప్రాంతం బాగుండాలని కోరుకోవాలని. కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం.